హాయ్ అండి, శ్రీవరమిచ్చిన వంటకి స్వాగతం. ఈరోజు మన వీడియో టేస్టీ అండ్ ఎమ్మీ బెంగాలీ రసగుల్లా. లీటర్న్నర ఆవు పాలు, 500 గ్రాముల పంచదార, 2 నిమ్మకాయని రసం తీసి పెట్టుకోవాలండి. మనం ఎంత నిమ్మరసం అయితే తీసుకున్నామో అన్ని నీళ్లు కలుపుకోవాలి. 6 యాలకులు. ముందుగా పాలు కాచుకోవాలండి. పాలు కాగిపోయాయి కదండి, ఒక 2 నిమిషాలు చల్లారనివ్వాలి. పాలు కొద్దిగా చల్లారాక కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి. వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. పాలు కనుక విరిగిపోతే నిమ్మరసం ఆపేయచ్చు. పాలన్నీ విరిగిపోయాయి కదండి, ఒక 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత అప్పుడు వడకొట్టుకోవాలండి. ఒక కాటన్ క్లాత్లో కొద్దిగా పాలన్నీ పోసుకుంటూ ఉండాలండి. పన్నీర్ అంతా ఒక క్లాత్లోకి తీసుకున్నాం కదండి, 1-2 సార్లు మాత్రం శుభ్రంగా కడుక్కోవాలండి. మామూలు వాటర్ అయితే సరిపోతుంది. నిమ్మకాయ పిండేం కాబట్టి ఆ పుల్లదనం అంతా పోతుంది. ఒకసారి నీళ్ళన్నీ పిండేసుకోవాలండి. ఒక్క 5 నిమిషాలు అలా ఉంచేస్తే నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఐదు నిమిషాలు అయిపోయింది కదండి, ఒకసారి చూద్దాము. చూడండి, నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఎంత చక్కగా వచ్చిందో పన్నీర్ అంతా కూడా. పన్నీర్ అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. పన్నీర్ అంతటినీ కూడా అరిచేతితోటి బాగా మెదుపుకోవాలండి. చాలా మెత్తగా వచ్చేయాలి. ఇలా కలుపుకోవడానికి 10 నుంచి 15 నిమిషాలు సమయం పడుతుందండి. చూడండి, ఇంత మెత్తటి ముద్దలాగా అయిపోవాలి. పూరి పిండి, చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా రావాలి. మనం బాల్ చేసుకునేటప్పుడు అస్సలు పగుళ్ళు రాకూడదండి. పన్నీర్ కూడా ఎక్కడ చేతికి అంటుకోకూడదు. ఇలా అన్ని బాల్స్ కింద తయారు చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం పంచదార పాకం పట్టుకోవాలి. 1 కప్పు పంచదారకి 2 కప్పులు నీళ్ళండి. మీరు ఏ కొలతతో తీసుకుంటారో ఆ కొలతతో 2 తీసుకోవాలి. పంచదార కరిగేంత వరకు మరిగించుకోవాలండి. పంచదార అంతా కరిగిపోయింది కదండి, అసలు పాకం రాకూడదండి, నీళ్ళలాగానే ఉండాలి. అప్పుడు దానిలో మనం యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా బాల్స్ వేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లోనే ఉడకాలండి మొత్తం అన్నీ కూడా, అప్పుడే మీకు పగుళ్ళు రావు. ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా 2 స్పూన్ల వేడి నీళ్ళు పోయాలి. చూడండి, ఇలా మొత్తం అన్ని బాల్స్ వేసేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత కొద్దిగా 2 స్పూన్లు వేడి నీళ్ళు పోసుకోవాలి. మొత్తం మనకు ఉడకడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. 10 నిమిషాలు అయిపోయింది కదండి, ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు వేడి నీళ్ళు పోసి ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. మొత్తంగా మనకి 20 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. చూడండి, అన్ని బాల్స్ చక్కగా పొంగాయి కదా. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5-6 గంటలు బాగా నాననివ్వాలండి. చూసారు కదండి, స్పాంజీ టేస్టీ రసగుల్లా రెడీ అయిపోయింది. వీడియోలో ఉన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే ఇంతే ఎమ్మీ రసగుల్లాస్ వస్తాయండి. మీరు ట్రై చేసి తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవారమిచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.